సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ, టీడీపీ అలాగే జనసేన కూటమికే ఎక్కువ ఎంపీ స్థానాలు రాబోతున్నాయంటూ కూడా రిపోర్ట్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే కొన్ని ఎంపీ స్థానాల్లో పరిస్థితులు అయితే దారుణంగా ఉన్నాయి. ఒక ఎంపీ స్థానానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీకి ఈసారి గడ్డు కాలమే అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి ఒక వార్తను మనం ఇప్పుడు చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎదురైతే గతంలో చూసుకున్నట్లయితే బాపట్ల పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2019లో టీడీపీ 4 స్థానాల్లో గెలిచినప్పటికీ అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఆయన ఎంపీగా గెలిచారు. కానీ ఈసారి మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకోబోతున్నాయి అంటూ కూడా క్లియర్గా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అటువంటి వార్త ఇది కూడా. వైసీపీకి మరింత గడ్డు పరిస్థితులు. ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లోనే సానుకూలం, అభ్యర్థులను జంబ్లింగ్ చేసిన నిష్ప్రయోజనం. ఇది బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ముఖ చిత్రం అంటూ, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులని షఫ్లింగ్ చేసినప్పటికీ కూడా అక్కడ వ్యతిరేకత తగ్గలేదు. అక్కడ ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 6 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ పక్కాగా గెలవబోతుంది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా ఎంపీ నందిగం సురేష్ మళ్లీ బరిలో నిలిచారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో అటు వాళ్ళని ఇటు, ఇటు వాళ్లను అటు మార్చినందున విభేదాలు సమసిపోయి ఐక్యంగా పార్టీని గెలిపిస్తారని భావిస్తున్నారు. కృష్ణా నదిలోని మేట భూములకు పట్టాలు ఇవ్వడం వల్ల పేదలంతా తమ పక్షమేనని నందిగం సురేష్ గారు నమ్ముతున్నారు. టీడీపీకి మద్దతుగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గ ఓట్లను ఈసారి నందిగం సురేష్ కొంతమేరకైనా సరే గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ వార్త సారాంశంగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగో బాపట్ల, చీరాల, పర్చూరు సెగ్మెంట్లలోని మాల సామాజిక వర్గ ఓట్ల మద్దతు ఉంటుంది. ఇప్పటికే నందిగం సురేష్కి బాపట్ల, చీరాల అలాగే పర్చూరు కాన్స్టిట్యున్సీస్లో ఉన్నటువంటి మాల సామాజిక వర్గ ఓట్లయితే నందిగం సురేష్ గారికి అనుకూలంగా ఉన్నట్లుగా ఈ వార్త తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు. అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఆయన అభిప్రాయం ప్రకారంగా ఈసారి మాదిగల ఓట్లు మాకే ఉంటాయి, మాలల ఓట్లు మాకే ఉంటాయి అంటూ నందిగం సురేష్ గారు ఢంకా బజాయిస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా ఉన్నాయి. వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగు నాగార్జునను ఈసారి వేమూరులో కాకుండా సంతనూతలపాడు నుంచి ఆయన్ని పోటీ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సుధాకర్ పైన, ఇప్పుడు సుధాకర్ని అభ్యర్థిగా ప్రకటించారు. అక్కడ సుధాకర్ పైన వ్యతిరేకత ఆయనకి శాపంగా మారే అవకాశం ఉందని, సో వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి సుధాకర్ గారి వల్ల సురేష్ గారికి ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా ఈ వార్త సారాంశం ప్రకారం అయితే మనం తెలుస్తూ ఉంది మనకి. గత ఎన్నికల్లో వైసీపీ అనూహ్య విజయం సాధించింది. రాజకీయ అనుభవం లేని నందిగం సురేష్ ఎంపీగా గెలిచారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4ంటిని టీడీపీ కైవసం చేసుకున్న క్రాస్ ఓటింగ్తో ఆయన బయటపడ్డారు. ఈ దఫా బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో అంతకన్నా గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు నందిగం సురేష్. ఒక్క బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో మినహా మరెక్కడా సానుకూలత కనిపించడం లేదు అనేది ఈ వార్త సారాంశం. సో మనం చెప్పుకున్నట్లుగా బాపట్ల ఎంపీ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం బాపట్ల అసెంబ్లీ సెగ్మెంట్ మినహాయించి మరెక్కడ నందిగం సురేష్కి అనుకూలంగా లేదు, ప్రతికూల వాతావరణమే ఉంది అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే అసలు చీరాల, ఇంతకుముందు గతంలో చీరాల వైసీపీ నుంచి ఉన్నటువంటి ఆమంచి కృష్ణమోహన్ కూడా నిన్న వైఎస్ఆర్సీపీ సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు ఆయన. ఈ నేపథ్యంలో అది కూడా నందిగం సురేష్కు
వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అసలు వైసీపీకి ఉన్నటువంటి సానుకూలతలు, వైసీపీకి ఉన్నటువంటి ప్రతికూలతలు ఏంటనేది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేస్తే, వైసీపీకి అనుకూలతలు వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, బాపట్ల ఎంపీ పార్లమెంట్ స్థానంలో వైసీపీకి సానుకూలతగా మారే అవకాశం ఉందని, నవరత్నాలతో పాటుగా ప్రతి కుటుంబానికి వ్యక్తిగత లబ్ధి చేకూరడం ఇక్కడ నందిగాం సురేష్కి సానుకూలంగా మారే అవకాశం ఉందని, 3 సెగ్మెంట్లలో మాల సామాజిక వర్గం మద్దతు సురేష్ గారికి ఉండడం అది సానుకూలంగా మారబోతుందని కూడా ఈ వార్త సారాంశంగా మనకు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను మార్చడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఐక్యత. సో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఇక్కడ సఫలమైనట్లుగా కూడా మనం భావించవచ్చు. అంటే ఈ పర్టికులర్ ఆర్టికల్తో మనం భావించవచ్చు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను మార్చడం వల్ల పార్టీ శ్రేణుల్లో ఐక్యత ఏర్పడింది. ఆ ఐక్యత వల్ల కూడా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేయబోతున్నటువంటి నందిగం సురేష్ అభ్యర్థికి కూడా సానుకూలంగా మారే అవకాశం ఉందంటూ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్, కమ్మ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇవ్వకపోవడం. అంటే ఈ బాపట్ల పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజిక వర్గం టీడీపీకి మద్దతు ఇవ్వకపోవడం ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్, కూటమి పార్టీల్లో ఓట్ల బదిలీ ఇబ్బందులు. అంటే కూటమిలో ఓట్ల బదిలీ అవుతుందా లేదో తెలియదు కాబట్టి అది కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సానుకూలంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, ప్రతికూలతలు వచ్చేసి పలు సెగ్మెంట్లలో అభ్యర్థులకు సొంత బలం లేకపోవడం. అంటే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న నేపథ్యంలో పలు సెగ్మెంట్లలో అభ్యర్థులకు సొంత బలం లేకపోవడం అక్కడ ప్రతికూలంగా మారే అవకాశం ఉందంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలుస్తుంది. రైతుల సాగునీటి కష్టాలు, సకాలంలో ధాన్యం బకాయిలు చెల్లించకపోవడం కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతికూలంగా మారే అవకాశం అంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్వయం ఉపాధి పథకాలను రద్దు చేయడం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్వయం ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తుంది. అది ఇక్కడ పనిచేసే అవకాశం ఉందంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. అంటే నిద్ర లేస్తే జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ వర్గాలకి, ఆ సామాజిక వర్గాలకి చేసింది ఏం లేదు. వారికి ఉన్నటువంటి స్వయం ఉపాధి పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యతో మధ్యతరగతిలో అసంతృప్తి. సో అంటే నిత్యావసర ధరలు పెరగడం కానీ, పెట్రోలు, డీజిల్పై మిగతా రాష్ట్రాల కంటే ఇక్కడ వ్యాట్ ఎక్కువ ఉండడం కానీ, అలాగే నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి యువత ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడడం వల్ల, వీటన్నింటి వల్ల కూడా యువతలో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి వల్ల ఈ బాపట్ల ఎంపీ స్థానంలో నందిగం సురేష్ గారు ఓడిపోబోతున్నారు అంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం వైఎస్ఆర్సీపీకి అనుకూలతలు అలాగే ప్రతికూలతలు ఏంటనేది చూసాం. ఇప్పుడు అసలు టీడీపీకి, అంటే ఈ బాపట్ల ఎంపీ స్థానంలో టీడీపీకి ఉన్నటువంటి సానుకూలతలు ఏంటి, ప్రతికూలతలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, టీడీపీకి సానుకూలతలు ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య, ప్రభుత్వంపై మధ్యతరగతి వర్గం వ్యతిరేకత. నెక్స్ట్, 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలమైన నేతల పోటీ. గతంలో కూడా 2019లో చూసుకున్నట్లయితే మొత్తం బాపట్ల ఎంపీ స్థానంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లు టీడీపీ గెలిచినప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ జరిగింది. అందువల్లే నందిగం సురేష్ గెలవడం జరిగింది. సో ఈసారి కూడా 4 అసెంబ్లీ సెగ్మెంట్లో బలమైనటువంటి నేతలు పోటీ చేస్తున్నారు. సో ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఈ తెలియజేస్తుంది ఈ ఆర్టికల్ మనకి. కృష్ణా డెల్టాలో రైతుల సాగునీటి కష్టాలు టీడీపీకి సానుకూలంగా మారే అవకాశం, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యం చేయడం ఇక్కడ టీడీపీకి సానుకూలంగా మారే అవకాశం ఉంది. యువత స్వయం ఉపాధికి ప్రభుత్వం గండి కొట్టడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువత ఉపాధికి గండి కొట్టడం ఇక్కడ టీడీపీకి సానుకూలంగా మారిపోతుందంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్, వైసీపీ జంబ్లింగ్ అభ్యర్థులు కేవలం పార్టీ బలంపైనే ఆధారపడడం.
అది కూడా టీడీపీకి సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీకి ప్రతికూలతలు ఏంటంటే తెలంగాణకు చెందిన బీజేపీ నేతను పోటీకి దింపడం. ఇక్కడ తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నేతను ఇక్కడ పోటీకి దింపడం అనేది ఇక్కడ ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా ఈ బాపట్ల ఎంపీ స్థానం భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సి వచ్చింది. సో దానికోసమని వారు తెలంగాణకు చెందినటువంటి బీజేపీ నేతను పోటీకి దింపడం ఇక్కడ నెగిటివ్గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. ముస్లిం మైనార్టీల ఓట్లకు గండిపడే అవకాశం, మేనిఫెస్టో పెద్దగా ప్రజలను ఆకట్టుకోలేకపోవడం, కమ్మ సామాజిక వర్గం గంపగుత్తగా మద్దతు ఇవ్వకపోవడం ఇక్కడ టీడీపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది అంటూ కూడా ఈ ఆర్టికల్ మనకు తెలియజేస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ బాపట్ల స్థానంలో మాత్రం ఈసారి వైఎస్ఆర్సీపీకి చేదు అనుభవం ఎదురు కాబోతోంది. ఇక్కడ నందిగాం సురేష్ ఓడిపోబోతున్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థికే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కూడా ఈ ఆర్టికల్ సారాంశాన్ని మనం గ్రహించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.